హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకి DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది లేదు. సో డైరెక్ట్గా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది చేసేసి జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే ఈ వీడియోలో అందిస్తాను. కాబట్టి ఎక్కడ కూడా మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ముందుగా అయితే మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మరెన్నో జాబ్ డీటెయిల్స్ కోసం, అదేవిధంగా ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది December 6th అయితే రిలీజ్ చేశారు. అంటే November 30 లేదా December 6th అయితే రిలీజ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది 15 డేస్లో ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన 15 డేస్కే మనకి కంప్లీట్ అవుతుంది. కాబట్టి సో ఫాస్ట్గా అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్రెంటిస్షిప్ కింద అయితే ట్రైనింగ్ అనేది చేస్తున్నారు. డిప్లొమా, ITI, అదేవిధంగా గ్రాడ్యుయేషన్ వాళ్ళకైతే ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. అయితే దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ముందుగా అయితే ITI గ్రేడ్లో చూద్దాం. సో ITIకి సంబంధించి ఫోటోగ్రాఫర్ లేదా డిజిటల్ ఫోటోగ్రాఫర్కి సంబంధించి కానీ, లేదా ఎలక్ట్రీషియన్కి సంబంధించి కానీ, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, డీజిల్ అండ్ మోటార్ మెకానిక్, ఇంకా మెకానిక్స్ అని చెప్పేసి టోటల్గా అయితే 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట టోటల్గా ఈ యొక్క ITIకి సంబంధించి. నెక్స్ట్ టెక్నీషియన్ డిప్లొమాకి సంబంధించి మెకానికల్ కానీ, CSE కానీ, లేదా కెమికల్ కానీ, ఈ విధంగా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఈ ఫీల్డ్స్లో కనుక చేసినట్టుంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క ఫీల్డ్కి సంబంధించి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే దీనికి టోటల్గా వచ్చేసి 8,000 రూపీస్ అనేది మీకు పే చేస్తున్నారు. నెక్స్ట్ బీటెక్, BE గ్రాడ్యుయేట్కి సంబంధించి త్రిబులీలో కానీ, లేదా మెకానికల్లో కానీ, CSEలో కానీ, ECEలో కానీ, త్రిబులీలో కానీ, కెమికల్లో కానీ, ఈ ఫీల్డ్స్లో కనుక మీరు బీటెక్ కంప్లీట్ చేసినట్టుంటే మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. టోటల్గా వచ్చేసి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికైతే 9,000 రూపీస్ అనేది మీకు పే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి మినిమం వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలన్నమాట. సో 18 ఇయర్స్ కనుక ఉండి క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఆప్షన్ కల్పిస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి 12 మంత్స్ పాటు అయితే మనకి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది లేకుండా ఇక్కడైతే మనకి 12th పాయింట్లో అయితే మెన్షన్ చేశారు. సెలక్షన్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అకాడమిక్ మెరిట్, రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ యాజ్ రిక్వైర్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో మీకు వచ్చిన క్వాలిఫికేషన్ యొక్క మెరిట్ లిస్ట్ ఆధారంగా మీకైతే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. దాంతోపాటు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి పోస్టులకైతే మీకు ఎలిజిబుల్గా పోస్టులకైతే మీకు పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఈ యొక్క రిక్రూట్మెంట్కి కనుక మీరు ఎలిజిబుల్ అయినట్టయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క 10th మార్క్ షీటు, అదేవిధంగా సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాలి. దాంతోపాటు మీ యొక్క ITI లేదా డిప్లొమా లేదా BE, బీటెక్ యొక్క ఆల్ సెమిస్టర్స్ యొక్క సర్టిఫికేట్స్ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇన్ కేస్ మీరు డిగ్రీ చేసినట్టయితే మీ యొక్క డిగ్రీ సర్టిఫికేటు, ఇన్ కేస్ మీరు SC, ST క్యాండిడేట్స్ వాళ్ళైతే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, PWD వాళ్ళైతే PWD యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ క్యారీ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు 2 ఫొటోస్ అనేవి క్యారీ చేయాలి. ఇన్ కేస్ మీకు పాన్ కార్డు ఉన్నట్టయితే పాన్ కార్డు, లేదా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఇవన్నీ కూడా మీరు అక్కడికైతే ఇంటర్వ్యూ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయినట్టయితే ఫర్దర్గా ఇంటర్వ్యూ ఉంటుంది. కాబట్టి సో మీరు వెళ్ళే ఇంటర్వ్యూకి అయితే ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేసుకుని అయితే వెళ్ళాల్సి ఉంటుంది.
అయితే ఫ్రెండ్స్ మీకు డౌట్ ఉండొచ్చు. మనకి ఎలా తెలుస్తుంది మనం సెలెక్ట్ అయినట్టు అని చెప్పేసి. అయితే ఇక్కడైతే ఫోర్త్ పాయింట్‌లో మెన్షన్ చేశారు. సెలెక్టెడ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి ఇన్ఫార్మ్డ్ వియా మెయిల్ ఐడీ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో, మెయిల్ ఐడీ ద్వారా మీకైతే మీ యొక్క మెయిల్‌కైతే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో, ఒకవేళ మీకు సెలెక్టెడ్ అని చెప్పేసి మెయిల్ వచ్చినట్టయితే మీరు ఫర్దర్‌గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళే మీకు డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తారు. సో, అక్కడికైతే మీరు అప్రోచ్ అయ్యి మీరైతే జాయిన్ అవ్వచ్చు. లైక్ ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి లేదా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకా ఎటువంటి విధమైన ఇన్ఫర్మేషన్ లేదా డౌట్స్ కనుక మీకు ఉన్నట్టయితే ఇక్కడైతే మనకి మెయిల్ అది మెన్షన్ చేశారు. దాంతో పాటు నంబర్ కూడా ఇచ్చారనమాట. సో, ఇక్కడ మెన్షన్ చేసిన నంబర్స్ లేదా మెయిల్‌కి మీరు అప్రోచ్ అయినట్టయితే మీ యొక్క డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే రిక్రూట్మెంట్ అనేది జరిగిస్తున్నారు. ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పాలి. సో, DRDO నుంచి రేర్‌గా వచ్చే జాబ్ అప్రెంటిస్‌షిప్ అనమాట. సో, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే అప్లై చేసుకోండి. ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. సో, 15 డేస్ అంటే చాలా తక్కువ టైమే ఇచ్చారు. సో, ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సో, ఈ 15 బిట్వీన్ దీస్ 15 డేస్ మీరైతే అప్లై చేసుకోవడానికైతే ప్రయత్నించండి. ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి సంబంధించి అప్లై లింక్ అదేవిధంగా నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది నేనైతే కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి.